ఇంకీరోజు అయితే 19వ తేదీ మే నెల 2024 ఆదివారం. ఇంకీరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి ఎలా వచ్చి మనం ఎవరిలో తెలుసుకుందామండి. అంటే దిగుమతి ఎంతో పోల్చుకున్నట్టు ఎక్కువ వచ్చిందా లేదా తక్కువ వచ్చిందా వీటిని ఎవరిలో తెలుసుకుందామండి. వీడియో కొంచెం లేట్ అవుతుంది, మన సబ్స్క్రైబర్ దయచేసి కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే వీడియో కూడా అంటే ఇన్ఫర్మేషన్ కూడా మనం లేట్గా తీసుకుంటాం కాబట్టి, ఎందుకంటే దిగుమతి ఒకసారి ఉల్టా బుల్టా అవుతుంది, నాకు అలా ఇష్టం లేదు. సో మీరు వెయిట్ చేయండి. 6 గంటల 10-15 నిమిషాలప్పుడు కూడా మన వీడియో వస్తూ ఉంటాయి, మీరేం భయపడద్దండి, నేను ఉన్నాను ఇక్కడ. సో దిగుమతుల గురించి మాట్లాడుకోవాలి. సో తెలిసిన కదా మన లైక్స్ టార్గెట్ వచ్చేసి నన్ను కూడా చెప్పాను. సో ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం కూడా 70,000 మంది సబ్స్క్రైబర్ దగ్గరగా అయితే వచ్చాము. సో ఇంకా లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో విషయానికి వస్తే 29 మండీలు ఇంకా 31, 32, 33 ఇలా అయితే ఉండి దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే దిగుమతులు మనం జీపీఆర్ మండీ లైన్ చూసుకుంటే ఎవరికి పెద్దగా వచ్చినది, ఇంచుమించు సేమ్ నిన్నో షెట్లో ఇది కూడా తక్కువగానే వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్టయితే జీపీఆర్కి ఇంచుమించు సేమ్ నిన్నో షెట్లో వచ్చింది. అలాగే మాలిక్ మండీ తీసుకున్న, ఎన్ఎస్ఆర్, జేబీటీ, మదీనా ఇట్లా ఎవరు తీసుకున్నా కూడా భాగ్యలక్ష్మి తీసుకున్న చోటు తక్కువగానే వచ్చింది. దిగుమతులు అయితే ఏమాత్రం అయితే పెరగలేదు. ఇంకా టీవీఎస్ మండీ లైన్ చూసుకున్నా టీవీఎస్ మండీకి ఇంచుమించు సేమ్ నిన్న షెట్లో వచ్చిన ఆ లైన్ కూడా సేమ్ అలానే వచ్చింది. ఒక 2-3-4 మండీలకి ఎండిపోయిన స్వల్పంగా పెరిగినా కూడా మిగతా మండీలు అన్నిటికీ సేమ్ నిన్న షెట్లో దిగుమతులు అయితే వచ్చాయి. గుర్తుపెట్టుకోండి, ఒక 2-3 మండీలకి స్వల్పంగా పెరిగినా కూడా మిగతా మండీలకి ఎండతో పోల్చుకుని దిగుమతి మళ్ళీ తగ్గిందండి. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇక్కడ దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు, సేమ్ నిన్న షెట్లో ఎదుగుతూ తక్కువగానే వచ్చింది. మరి చూద్దాం ఈ ధరలు అనేవి ఏ విధంగా వెళ్తాయని. ఒక్కొక్కసారి అంటే మనకి 6 గంటల 10 నిమిషాల తర్వాత కూడా ఈ బండ్లు అనేది రావచ్చు. ఒకవేళ అలా ఏమన్నా వచ్చినా కూడా సేమ్ నిన్న షెట్లో తక్కువగానే ఉంటుంది. కొన్ని మండీలకి నిన్నపైన చాలా తక్కువ వచ్చింది, ఇంకొన్ని మండీలకి నిన్న షెట్లో వచ్చింది. ఇదండి ఇన్ఫర్మేషన్. ఓవరాల్గా చూసుకున్నైతే దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు, సేమ్ నిన్న షెట్లో దిగుమతులు అయితే వచ్చాయి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని.